హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. అండ్ మేము ఇంట్లో బతుకమ్మ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూపిస్తాము. ఎక్కడ మిస్ కాకుండా బ్లాగ్ కంటిన్యూగా చూస్తూ ఉండండి. అండ్ ఏమేమి పూలు తెచ్చాము, ఏమేమి తీసుకొచ్చామో మా విరాట్ అండ్ నేను అండ్ మా కోడలు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చూస్తూ ఉండండి, ఎక్కడ మిస్ చేయకండి. ఇప్పుడు మా మదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి ఏమేమి పువ్వు అయితే తీసుకొచ్చామో. ఏమేమి పువ్వు తీసుకొచ్చినాం? ఇది గునుగు పువ్వు, ఇది తంగేడు పువ్వు, ఇది ముత్యాల పువ్వు. ఇది కూడా ముత్యాల పువ్వు కానీ కాకపోతే కలర్స్. ముత్యాల పువ్వు అనేది అన్ని ఒక్కొక్క కలర్స్ లో డిప్ చేసినవి తీసుకొచ్చినాము. ఇదేం కలర్? పింక్, బ్లూ, గ్రీన్, ఎల్లో. ఈ బంతి పువ్వు, ఇది పువ్వు పట్టుకుచ్చుల పువ్వు. పట్టుకుచ్చుల పువ్వు, ఇది చామంతి. తర్వాత బంతి పువ్వులు, ఒకటి బంతి పూలు ఎల్లో కలర్ అండ్ ఒకటేమో ఆరెంజ్ కలర్ అండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తుందో చూపిస్తుంది. విరాట్, మనం ఏం చేస్తున్నాం? బతుకమ్మ. పోదామా బతుకమ్మ దగ్గరికి? టెంపుల్కి పోదామా? నాన్న ఏమేమి ఫ్లవర్స్ పెడతాను చెప్పు. అన్ని చిన్నలు ఉన్నాయి. ఎల్లో గ్రీన్ కాదు, ఫస్ట్ ఆరెంజ్ పువ్వు. పాట పాడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, అది బతుకమ్మ ఉయ్యాలో, ఇద్దరక జల్లెళ్ళు ఉయ్యాలో, కూరకిచ్చిరి ఉయ్యాలో, ఒకడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న కోడాయ ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో, ఏడు మొగ్గల నడుమ ఉయ్యాలో, తక్కాడ పత్తి ఉయ్యాలో, ఆపత్తి పత్తి ఉయ్యాలో, ఆపత్తి పత్తి ఉయ్యాలో, ఉయ్యాలో, చిత్తూ చిత్తుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బంగారు బతుకమ్మ దొరికే నీ వాడల్లోన, వెండి గిన్నె తీసుకువెలది నీళ్ళకు పోతే, వెండి గిన్నె తీసుకువెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయి నమ్మో ఈ వాడల్లోన, వెంకటేశుడెదురాయేమో ఈ వాడల్లో, చిత్తూ చిత్తుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ. పాడు విరాట్. చిత్తూ చిత్తుల గుమ్మ శివుని ముద్దు. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ, భారతీదేవి వై బ్రహ్మకిల్లాలివై, భారతీదేవి వై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవి వై పరమేశ్వరానివై, పార్వతీదేవి వై పరమేశ్వరానివై, పరగ శ్రీలక్ష్మి వయ్యి గౌరమ్మ భార్య వైతివి హరికిని గౌరమ్మ, పరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్య వైతివి హరికిని గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ, ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు, ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు, ఉన్న జనులకు కోర్కెలన్నీ సమకూర్చగా, ఉన్న జనులకు కోర్కెలన్నీ సమకూర్చగా, కన్న తల్లి వైతివి గౌరమ్మ కామధేను వైతివి గౌరమ్మ, కన్న తల్లి వైతివి గౌరమ్మ కామధేను వైతివి గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు. ఇక్కడ మా బతుకమ్మ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి అయితే వచ్చేసిందండి. ఇంకొక 1 రౌండ్ అలా పెట్టేస్తే పువ్వులు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకొక చిన్న బతుకమ్మ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా చిన్న బతుకమ్మ ఏమో చిన్నగా చేస్తామండి. కొంతమంది
పెద్దగా చేస్తారు, కొన్ని మేమైతే ఒకటి పెద్దదిగాను ఒకటి చిన్నదిగాను అయితే చేస్తాము. ఇక్కడ మా అల్లుడు ఇంకా విరాట్ నాని ఏం చేస్తుంది చెప్పు. ఇంకా మా అల్లుడికి అయితే అది ఎప్పుడు దాంతో బతుకమ్మనా? ఆడాలి అన్నట్టుంది. గణపతి గణపతి అంటున్నాడు. బతుకమ్మ ఏడేస్తావు బతుకమ్మని? చెరువులో వేస్తావా? చెరువులో ఏ చెరువులా? మనకు మూసి చెరువు ఒకటే ఉంది. ఏ చెరువులో వేస్తావు? గణేష్ చెరువులనా? సరూనగర్ చెరువులనా? వాటర్ వేయాలి. గణేశుడు కాదామె గౌరమ్మ. కింద గణేశుని పెట్టిందా? నాని కొత్తగా చేస్తుందా? బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కదలకుండా దారాలతో అయితే మా మదర్ సెట్ చేస్తున్నారు. ఇలా సెట్ చేసి అయిందంటే మనము చెరువులో వదిలినప్పుడు కదలకుండా ఉంటుంది మంచిగా. ఒకవేళ పైన దీపం పెట్టినా కూడా మంచిగా నీళ్ళలో పడిపోకుండా మంచిగా వెళ్తుందండి. అందుకే ఈ దారం అనేది కడతాము. అండ్ ఎట్లా ఉందో మా బతుకమ్మ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గైస్. ఇంకా మేము రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తాం. టెంపుల్ నుంచి ఇంకా దాండియా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా కంటిన్యూ బ్లాగ్లో వస్తాయి. స్టే ట్యూన్ అండి. వీడియో మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఎంత క్యూట్ గా ఉంది కదండి. అండ్ ఇంకొక చిన్న బతుకమ్మ కూడా చేస్తాము. ఈ రెండు బతుకమ్మ ఇందేమని చూస్తున్నావురా? గణేష్ లేడు. ఇది తీసుకొని నేను దేవుడి రూమ్ లో అయితే పెడతాను. అక్కడ వరకు ముందుకెళ్ళు. ఇది మేము దేవుడి దగ్గర అయితే పెడతామండి. ఇక్కడ దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటామండి. చాలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. స్టే ట్యూన్. కొద్దిసేపు మేము ఇంటి ముందు అయితే ఆడామండి. ఇంటి ముందు ఆడిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. టెంపుల్ దగ్గర పైన అరేంజ్ చేస్తారండి బతుకమ్మ వేడుకలు. అక్కడ కొద్దిసేపు ఆడుకొని అండ్ ఇక్కడ చెరువు దగ్గర కొంచెము వెళ్ళేసి ఆడతాము. ఇది మా టెంపుల్ దగ్గరికి వెళ్ళే రూట్ అండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పైన ఆడతాము. చాలా బాగుంటుందండి, చూస్తూ ఉండండి. వాళ్ళని తీసి అందరూ బయట
ఫైనల్లీగా మేము దర్శనం అయితే చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రసాదం తీసుకొని ఒక 5 minutes కూర్చొని అండ్ మళ్ళీ బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ చేసాం గైస్. టెంపుల్లో బతుకమ్మ ఆడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా దాండియా గ్రూప్ ఫ్రెండ్స్ ఉన్నారండి. అక్కడైతే మా సృజన అయితే ఇక్కడ వాళ్ళ షాప్ ముందు అయితే ఇలా అరేంజ్ చేసిందండి. అండ్ మా దాండియా మేడం కూడా వచ్చేసిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికైతే టెంపుల్ నుంచి బయలుదేరి ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ మంచిగా ఆడతాము. అండ్ మేము మేడంని కూడా మీకు పరిచయం చేస్తాం. గాయస్ ఇక్కడ మా మేడం అయితే థ్యాంక్స్ ప్రాక్టీస్ చేపిస్తుంది మాకు అందరికీ. చూడండి తినే బైక్ సారీ కట్టుకున్నాము. ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి. దానికే మనం సెకండ్ పార్ట్ చెప్పాలి. ఇక్కడ చెరువులో ఇక్కడ మంచిగా చెరువులో అయితే
జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య జనకు నింట్ల ఉయ్యాలో జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య జనకు నింట్ల ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే గోరింది ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే గోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరుగన్న మూదిని ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరుగన్న ముదిని ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్ట నేర్చిందమ్మ ఉయ్యాలో చిన్న చిన్న సాయి మీరు అడిగిన మాటలు వాళ్ళతోటి కంప్లీట్ చేయడానికి 10 minutes లోపల మన మల్లికార్జున్ గారు ఈసారి ఎవరి లోకల్ వాళ్ళకి సెలక్షన్ అంతే బయట వాళ్ళకే అంటే బయట వాళ్ళకంటే టోటల్ ఎవరికి సంబంధం లేని వాళ్ళనే ఇచ్చిన మీకు కూడా తెలియదు ఎవరి సెలక్షన్ 10 మంది కలిసి తీసుకొచ్చిన లిస్ట్ ఫైనల్ గా ఈయన ప్రొఫెసర్ పెట్టిన కాబట్టి 5 నిమిషాలు చేస్తాం పాటలు వేసుకుంటాం మీరు అన్ని మనకు కావాల్సిన పాటలు చెప్పండి సాయి మీరు కూడా చెప్పండి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. ఎలా ఉందో మా బతుకమ్మ వీడియో అని కామెంట్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్ గాయ్స్.